మీరు డిస్నీ మూవీస్లో కూడా చెప్పారు కదా. డిజ్నీ అనేది అవునండి. డిజ్నీలో వన్స్ వాయిస్ మనది సెలెక్ట్ అవ్వడమే కష్టం. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత అది వేరుగా ఉంటుంది. అది గానీ చాలా మంచి మంచి మూవీస్. ఇప్పుడు డిజ్నీ అంటే ఒక పెద్ద ఇది కదండీ. ఓటీటీలో డిజ్నీ ఒకటి, నెట్‌ఫ్లిక్స్ ఒకటి ఇవన్నీ కూడా వాటిలో చాలా చెప్పాము. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చాలా మూవీస్ ఇంగ్లీష్ టు తెలుగు, అలాగే హిందీ టు తెలుగు. ఒక నెట్‌ఫ్లిక్స్‌లో 'మనీ హైస్ట్' కానీ లేకపోతే 'మిర్జాపూర్' గానీ ఇలా చాలా అనమాట. రీసెంట్‌గా 'వీల్ ఆఫ్ టైమ్' కానీ, అలాగే డిజ్నీలో 'మెలిఫిసెంట్' అని యాంజెలినా యాక్ట్ చేసిన 'మెలిఫిసెంట్'. సో, అదొకటి. చాలా బావుంటది. అంటే మనం వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ ఇంకోటేంటంటే మనం మామూలుగా తెలుగు వెర్షన్‌లో మామూలుగా చెప్తాం కదా స్పష్టంగా. అలా కాదు. వాళ్ళు ఎలా అయితే ఉందో ఆ అప్ అండ్ ఎందుకిలా చేశావు? నాకసలు తెలియటం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ యొక్క ఇది పోకూడదు. అదే వాళ్ళు మనలాగా గట్టి గట్టిగా మాట్లాడరు. లేదు లేదు. ఆ అప్స్ అండ్ డౌన్స్ సేమ్ ఉండాలి. అది సేమ్ ఉండాలి. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ మూవీస్ 'ఇన్‌హేల్ ఎక్సేల్' అది ఉంటది కదండీ. మన బ్రీత్ కూడా పర్టిక్యులర్‌గా ఆ బ్రీత్ కూడా రిజిస్టర్ అవుతుంది. అంటే ఎట్లా మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ అదే అతను ఈ విధంగా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఆ చిన్న అది ఉంది చూడండి ఊపిరి వదలటం. అది ఎవరైనా వదలొచ్చు కదా! మనమే అది కూడా రిజిస్టర్ అవుతది. వాళ్ళు దానికోసం కూడా అనమాట. ఆ చిన్న వర్డ్ సెంటెన్స్‌కి మధ్యలో వచ్చే ఆ బ్రెత్‌ని కూడా వాళ్ళు వదలరు. అంత పర్ఫెక్షన్ కావాలి. సేమ్ వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేస్తారు. ఇప్పుడు 'ఏంజెలినా జోలీకు' కూడా తెలుగు వెర్షన్‌లో చెప్పారు కదా చెప్పాను. మీరు? యాక్చువల్‌గా ఆ మూవీకి 'యాంజెలినాకి' తెలుగు వెర్షన్‌లో నేను చెప్పాను. హిందీ వెర్షన్‌లో ఐశ్వర్య రాయ్ గారు చెప్పారు. మీకసలు అది అప్పుడు కొంచెం ప్రౌడ్‌గా అనిపించి ఉంటది అంతే కదా. కదా! అంతే వాళ్ళు చాలా అంటే 'షారుఖ్ ఖాన్' గారు గానీ హిందీలో అలా చాలా మూవీస్‌కి చాలా చెప్పారు. అలాగే ఇంకొకటి చూడండి 'లయన్ కింగ్‌లో' కూడా 'నాని' గారి వాయిస్ 'ముఫాసాకి' 'నాని' గారు మన హీరో 'నాని' గారి వాయిస్ పెట్టారు. 'ముఫాసా' అలాగా దాంట్లో పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పడం ఒక ట్రెండ్ నడుస్తుంది ఆ టైంలో. ఈ ఈ లాంగ్వేజ్ నుంచి తెలుగులో ఎన్నో వాయిస్‌లు చూసి మనది సెలెక్ట్ అవ్వడం అంటే నిజంగా అది గ్రేట్‌గానే ఫీల్ అవుతాను.